సార్ చాలా మంది నేను న్యూస్ పేపర్స్ లో చూశాను. కొన్ని అధ్యయనాల్లో కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. చాలా మంది కూడా ఈ శీఘ్ర స్ఖలనంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని పార్ట్నర్‌తో చెప్పుకోలేరు, ఫ్రెండ్స్‌తో చెప్పుకోలేరు. చివరాఖరికి డాక్టర్‌తో కూడా షేర్ చేయాలంటే చాలా మంది కాస్త షై ఫీల్ అవుతుంటారు. ఆ! చాలా మంది చిన్న వయసులో వాళ్ళకి ఈ సమస్య ఉంది. అవును. పెద్దవాళ్ళలో ఈ సమస్య ఉంది. మధ్య వయస్కులో ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్య ఉంది. నిజంగా ఈ సమస్యకు పరిష్కారం అంటే ఏం చెప్తారు? సో మీరు అన్నారు కదా శీఘ్ర స్ఖలనము Hmm. అంటే మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది. ఓ ముఖ్యంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభన లోపాలు, దాని తర్వాత ఈ శీఘ్ర స్ఖలనం అని. సో ఈ శీఘ్ర స్ఖలనం అంటే ఏంటి అంటే వాళ్ళు సెక్షువల్ యాక్ట్ కి పోక ముందే అంటే ఈ ఇంటర్ కోర్స్ జరగక ముందే వీళ్ళకి స్ఖలనం అనేది జరిగిపోతుంది. ఓ అసలు కలవక కలవక ముందే పార్ట్నర్ తో కలవక ముందే స్ఖలనం అయిపోతుంది. ఫిజికల్ గా ఎలాంటి అటాచ్మెంట్ లేకుండానే వీళ్ళకి స్ఖలనం అయిపోతుంది. ఈవెన్ ఫోన్ లో మాట్లాడుతున్నా వాళ్ళకి స్ఖలనం అయిపోతుంది. ఇది ఒక డిజార్డరా ఏంటి సార్ ఇది? బేసికలీ ఇది యాంగ్జైటీతో కూడిన అంటే మానసిక రుగ్మతతో కూడిన ఒక డిజార్డర్, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. అందులో శీఘ్ర స్ఖలనం అనేది ఒక పార్ట్. సో వీళ్ళేంటి అంటే సెక్షువల్ యాక్ట్ కి ధైర్యం చేయరు. అరే నాకు ముందే అయిపోతుంది కదా అని చెప్పేసి కలవడానికి ఇబ్బంది పడతారు. అంటే ఒకవేళ లైక్ అట్లాంటి ఆఫర్ వచ్చినా కానీ ఈవెన్ మ్యారీడ్ పీపుల్లో కూడా త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి భయపడుతుంటారు కలవడానికి. సో వీళ్ళు బయట కూడా చెప్పుకోలేరు త్వరగా అయిపోతుంది అది. ఇది శీఘ్ర స్ఖలనం బయట స్ఖలనం చేయటమే కాదు, ఈవెన్ మనం ఇంటర్ కోర్స్ అయిన తర్వాత లెస్ దెన్ 15 seconds కన్నా ముందే స్ఖలనం అయిపోతే దాన్ని కూడా శీఘ్ర స్ఖలనం కింద పరిగణించాలి.